அருட்பெரும் ஜோதி தனிப்பெரும் கருணை అరుపెரும் జ్యోతి. చంద్రుడు సూర్యుడు చేసే పనులు కొద్దిగా మనం విశ్లేషణ చేసినామంటే సూర్య చంద్రుల పని, చంద్రుడు అనేది లేకపోతే మన మనసులో కల్పనలు రావు. ఆ మనస్సు నుండే మనము దేవుణ్ణి కనుక్కునేదానికి కూడా ప్రయత్నిస్తాము. ఈ మనస్సు ఉండాలంటే ఈ దేహం ఉండాలా, ఈ దేహం ఉండాలంటే ప్రాణం ఉండాలా, ప్రాణం ఉండాలంటే ఆత్మ నుండి ఆ ప్రాణం బయటికి వస్తుంది. ఈ రకంగా ఒకదానికి ఒకటి లింకులో ఇవన్నీ ఉన్నాయి. ముచ్చుడరగడం ఒళి ముయంగర అళితరుల్ అచ్చుడరాం సభ. ఆత్మ అనే చిరు జ్యోతి ఇన్ని రకాలుగా మనలో ఉండి ఇట్లా మంచి చెడు అన్నిటి కూడా ప్రేరేపిస్తూ మన జీవితాన్ని గడిపిస్తున్నది. తర్వాత నెక్స్ట్, துரியமும் கடந்த சுகபூரணம் தரும் அரிய சிற்றம்பலத்து అరుட்పెరుంజోది. తురియం కడంద అంటాడు. తురియం అంటే ఏదిరా అంటే జాగృతి, స్వప్నము, సుషుప్తి, తురియం, తుర్యాతీతం. ఇంతకుముందు కూడా 6 సరిగా చెప్పలేకపోయినాను నేను. అది జాగృతి. జాగృతి అంటే మనస్సు, ఇంద్రియము రెండు మేల్కొని కార్యమును ఆచరించుట. జాగృతి అనగా ఇప్పుడు మాట్లాడుతున్నాం, నేను మాట్లాడుతున్నా, మీరు వింటున్నారు, ఇది జాగృతి. అదే స్వప్నము, నిద్రలో గాని స్వప్నం రాదు. ఇంద్రియములు కాకుండా మనస్సు మాత్రము కార్యము ఆచరించుట. మనస్సు మాత్రం మేల్కొనే ఉంటుంది, మనం ఫిజికల్ గా మనము నిద్రపోతుంటాం. ఇది స్వప్నము స్థితి. నెక్స్ట్ సుషుప్తి. సుషుప్తి అంటే ఒక రకంగా అదే చెప్తున్నాను కదా, కోమా టైప్ లో ఉండొచ్చు. మనస్సు ఇంద్రియము రెండు పని చేయకుండా ఉండేది. రెండు పని చేయనప్పుడు నెక్స్ట్ ఇది ఎట్లా ఉంటుంది, దేవుని గురించిన చింతన ఎట్లా ఉంటుంది, లేదా వేరే ఏదైనా ఉంటుంది అంటే అది సూక్ష్మ హృదయము అంటారు దాన్ని. హృదయము అంటే ఇప్పుడు మామూలుగా ఏం మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము, నెక్స్ట్ దానిపైన ఏది చెప్పబడలేదు. కానీ హృదయము, హృదయాంతరాలము అనేసి ఒకటి ఉంటుంది అనమాట. మనకు ఎప్పుడు ఎవరంటే 24 గంటలు పరీక్ష చేసేటప్పుడు చూడండి, మనకు ఏదో ఒక సబ్జెక్టు, ఒక లెసన్ మీద ఎక్కువగా గురి ఉంటుంది. నిద్రలో టక్కలు లేపినా చెప్తా ఉంటాం అనమాట. ఇట్లా ఉండేది మెయిన్ గా ఏదరా అంటే సుషుప్తి అనుకోవచ్చు. ఆ సుషుప్తిలో ఎవరంటే నిజంగా దాని గురించి అనుకోకుండా ఉన్నా కూడా హృదయాంతరాల్లో అది బాగా పదిలమైపోయి ఉంటుంది అనమాట. దాన్ని సుషుప్తి అనొచ్చు. నెక్స్ట్ సుషుప్తి దాటి తురియం అంటాడు. ఈ తురియం అనే పదముకి పరమాత్మలో లీనమై ఉండుట అంటే యోగ నిద్ర. తురియం అంటే యోగ నిద్ర అనేసి కూడా అనొచ్చు. ఆ యోగ నిద్ర అనేది మహావిష్ణు మన కొంచెం ఆయన దీని మీద పౌళింపులో ఆయన కళ్ళు మూసుకునే పడుకుంటాడు ఎప్పుడు. దాన్ని ఉదాహరణకు చెప్పుకోవచ్చు అనమాట తురియం అనేసి. తర్వాత తుర్యాతీతం అనేది ఒకటి, అది బ్రహ్మముతో పొందిన అనుభూతి అంటాడు. చాలా మంది భక్తులు, పెద్ద వాళ్ళు ఆ అనుభూతి పొందే ఆ సంతోషంతో వాళ్ళు ఎక్కడో ఉంటారనమాట. వాళ్ళకి ఇదంతా ఏది గుర్తురాదు. అంటే దైవ అనుభూతితో వాళ్ళు, చింతనతో వాళ్ళు మైమరచి ఉండేదాన్నే తుర్యాతీతం అని మనం చెప్పుకోవచ్చు. ఈ విషయం అంతా ఒక విధమైన ఊహ అండి. ఎందుకంటే ఈయన ఇక్కడ దిండుకల్ సర్వనానంద అనే ఆయన ఇదే మనం ఇప్పుడు ఎక్స్ప్లెనేషన్ చేస్తున్నాము మొత్తం అగోల్కి. ఆయన అంటారు కొన్ని విషయాల్లో, ఇది ఆ లెవెల్కి పోతే గాని మనకు తెలియదు అంటాడు. ఎంత చెప్పినా వీటిని మనము ఈ భావమును కరెక్ట్ గా మనం పొందలేము. ఆ లెవెల్కి పోవాలి, అప్పటికి కానీ కొన్ని విషయాలు మనకు తెలియదు అంటాడు ఆయన. కాబట్టి ఇవన్నీ కూడా ఇట్లా అనేసి అనుకోవచ్చు. స్వప్నము ఓకే, మనకి ఏమనంటే జాగృతి ఓకే, సుషుప్తి, తుర్యాతీతం అనేది ఒక రకంగా మనకు ఊహకు సంబంధించినదే.
దానిపైన మనం ఏమరా అంటే ఇక్కడ విశ్లేషించలేము అంటాడు. తర్వాత துரியமும் கடந்த సుగపూర్ణందరూ అరియ సిట్రంబలతో అంటాడు. అరియ సిట్రంబలం, సిట్రంబలం అంటే మనం చిదంబర క్షేత్రంలో ఉండే దైవము. ఆ దైవం ఎదురా అంటే ఆకాశం, అక్కడ ఏమి లేదు, శూన్యం. ఆ చిత్రంబలతో అరుపెరించేది అంటాడు. అంటే మన అండంలో చూసుకుంటే అక్కడ ఏమి లేదు, అండంలో అంటే ఆకాశంలో అది శూన్య ప్రదేశం నుండి. బట్ శూన్యానికి ఆకాశానికి డిఫరెన్స్ ఏమి అట్లన్నప్పుడు అరుట్పెరుం జ్యోతి యొక్క వెలుగు ఎంత దూరం వ్యాపించి ఉండదో అంతవరకు ఉండేది ఆకాశం. ఆ ఇంకా వ్యాపించకుండా ఇంకా గోయింగ్ ఆన్ టు స్టిల్ స్ప్రెడింగ్, ఇప్పుడు కూడా స్ప్రెడ్ అవుతా ఉందంట అరుట్పెరుం జ్యోతి యొక్క ఇది. ఆ స్ప్రెడ్ కాని ప్రదేశాన్ని శూన్యం అంటాము. స్ప్రెడ్ అయ్యే ప్రదేశంలో ఉండే ఆకాశము అనుభూతి, చిత్రంబలంలో అరుట్పెరుం జ్యోతి అనుభూతి అని అర్థం అనమాట. కాబట్టి ఈ ఆకాశంలో అరుట్పెరుం జ్యోతి యొక్క ప్రకాశము ఎంతవరకు విస్తరించిందో అంతవరకు ఉండేది ఆకాశం అనమాట. దాన్నే చిదంబరం చిత్రంబలం అంటాము. చిదంబరం చిత్రంబలం అనేది మనం ఏమరా అంటే చిదంబర క్షేత్రం కాదు, దాన్ని ఒక ఇదిగా పెట్టినారు ఇక్కడ అంతే. అక్కడ ఆ శూన్య ఆకాశానికి సంబంధించిన గుడిగా దాన్ని కట్టి ఉంటారు. మనలోని సహస్రారాన్ని దాన్ని కావాల్సి ఉంటే అట్లా చెప్పుకోవచ్చు అనమాట. చిత్రంబలం, చిదంబరం అని మనలో సహస్రారం గురించి కొంచెం చెప్పి ఉంటాను, ఇంతకు ముందు కూడా చెప్పి ఉన్నాను, మీకు అర్థమై ఉంటుంది, తెలిసి ఉంటుంది అనమాట. సహస్రారము అనేది ఏమి అనేసి మన నెత్తి మీద, శిరస్సు మీద ఉండేదే సహస్రారం. ఆ సహస్రారం యొక్క షేప్ ఎట్లా ఉంటుందంటే తామర పుష్పం లాగా 1000 రేకులతో నిర్మాణమై ఉంటుంది. కాబట్టి మనం అన్ని క్యాలెండర్లు పటాలు చూడండి, సరస్వతిని, లక్ష్మిని, విఘ్నేశ్వరుణ్ణి, ఇంకా ఏ దేవుళ్ళు కావాలన్నా అందరినీ తామర పుష్పం మీద నిలబెట్టి ఉంటారు లేదా కూర్చోబెట్టి ఉంటారు. కారణం ఎవరంటే వాళ్ళంతా సహస్రాల్లో ఉన్నారు అన్నట్టు. ఎవరి మతం వాళ్ళది. వినాయకుడు పెట్టుకుంటే ఇది వైనతేయం, వేరే ఇంకొకరిని పెట్టినా అంటే దానికి సంబంధించిన మతము, ఆ దేవుడు అక్కడ ఉన్నాడు అనేసి. యాక్చువల్ గా అక్కడ ఉండేది ఆత్మ. ఆ ఆత్మ వచ్చి చిన్న తునక దేన్ని అరుట్పెరుం జ్యోతిలో నుండి ఏకదేశము అంటారు. కాబట్టి ఇదే నిజమైన దేవుడు ఏదిరా అంటే సహస్రారమే. కాబట్టి ఎవ్వగై సుగంగళం ఇనిదుర అళితరుల్ అవ్వగై శిర్సభై అర్పి. ఇక్కడ ఏమరంటే అదే మూల కారణం, మనకి ఇచ్చే సుఖానికి అన్నిటికి కూడా మూల కారణంగా ఉండేది అక్కడ సహస్రాల్లో ఉండే దేవుడే. కష్టం లేని సుఖము మరియు ఆనందము ఇవ్వు స్వామి అని మనం కోరవలేము. అట్టి కోరికను మనము మన చిత్సభలోని దేవుని ఎందే ప్రార్థించవలను. అప్పుడు ఆయన మనకు కావలసిన సుఖమును మాత్రము ప్రాప్తింపజేసేదరు. కొన్నిసార్లు మనకు సుఖము, సంతోషం గాని కోరికలను తెలియక స్వార్థంతో కోరుకుంటాము. సాధారణంగా ఏమరా అంటే మీరు ఏదేని దేవుణ్ణి మనం ప్రార్థించి మనకు ఆశని బట్టి ప్రార్థిస్తాం. అది మంచా చెడా, ఇంకొకరికి ఎవరికైనా ప్రాబ్లమా అవన్నీ చూడం మనం. దాంట్లో ఏదిరా అంటే ఇక్కడ చిత్రంబలంలోని దేవుడు మనది న్యాయమైన కోరికను మాత్రమే ఆయన ప్రసాదిస్తూ ఉంటాడు. అది ఆ న్యాయమైన కోరిక మన తలరాతను బట్టి కూడా అది జరుగుతుంది. కాబట్టి మన తలరాతను మార్చుకోవాలంటే మన క్యారెక్టర్ ఆ క్యారెక్టర్ మారాలనేది స్వామి ముఖ్యంగా అందరికీ చెప్తూ ఉండేది. మనకు అది మన యొక్క క్యారెక్టర్ మారినప్పుడు, మనం మంచిగానే ఉన్నప్పుడు మనకు అన్ని రకములు మనం ఏది కోరుకుంటే అది జరుగుతుంది. లేనంత వరకు మనకి ఏమి కావలేనో అది ఆయనకు తెలుసు.
దాన్ని మనకు ఆయన ఇస్తూ ఉంటాడు. దానికి తగినట్టు మన తలరాత కూడా ఆడ బేస్మెంట్ లో ఉంటది. ఇది తర్వాత இயற்கை உண்மையதாய் இயற்கை இன்பமாம் அயர்பிலா சிற்சபை அருட்பெரும் ஜோதி. ఇక్కడ இயற்கை உண்மை அதாய் இயற்கை ఇన్బమాం అయర్పిలా శీర్షమై అరుట్పంది. సహజ పూరితమైన ప్రకృతిలో నిండి ఉన్న శివానుభవ జ్ఞాన సభయే చిత్సభ. సహజ పూర్ణితమై ప్రకృతిలో నిండి శివానుభవ జ్ఞాన సభయే చిత్సభ. తన చైతన్య నిలయంగా ఆనంద తన్మయత్వంతో ఎట్టి అలసట లేక విశ్వమందల్లే అన్ని చరాచరములలో వ్యాపకమై జీవింపచేయుచున్న ఓ అరుట్పరించోది. ఇది కొద్దిగా దీని సబ్జెక్టు ఎక్కువగా పోతుంది. ఆయన ఏమనంటే ప్రకృతి సహజంగా ఎందుకంటే అందరూ కూడా జ్ఞానవంతులై ఉండే జనులు కాదు. జ్ఞానము డిఫరెంట్ గా ఉంటది అందరికి. కాబట్టి ఆయా ప్రకృతి ఇది మనిషికి, అదే వేరే జీవరాశులకి ఆయా క్యారెక్టర్ తగినట్టు ప్రకృతి సహజంగా ఏ రకంగా వాటికి విధించున్నదో ఆ రకంగా సంతోషంగా జీవించేదానికే ఈ చిత్సభలో ఉండి ఆయా ప్రాణులకు తగినట్లు ఆయా మనుషుల యొక్క కర్మలకు తగినట్టు చిత్సభలోని దేవుడు మనకు అన్ని రకముల సుఖాన్ని కలుగజేస్తున్నాడు. కష్టము లేదా అంటే కష్టము ఉంటాయి, ఎందుకంటే మన కర్మ ఫలితం ఉంటాయి కదా. ఆ కష్టం నుండి కూడా మనల్ని కష్టానికి ఓర్చుకునే పరిస్థితిని ఆయన ఇస్తాడు. ఆ కష్టాన్ని ఓర్చుకొని మనము దాన్ని గట్టెక్కేదానికి కూడా ఆయనే మనకు సహాయపడతాడు. కానీ చిన్న చిన్న దేవతలకంతా మనం ఏదో డబ్బులు సమర్పించి ఏమేమో చేసి ఏదో చేస్తా ఉంటాము. అది మనకు ఓన్లీ తృప్తి కోసం మాత్రమే. యాక్చువల్ గా అది అందువల్లే ఈ టోటల్ సబ్జెక్ట్ లో చాలా చోట్ల చెప్పుకుంటా వస్తాడు ఈయన గ్రంథకర్త. మనము మన కర్మని అనుభవించే తప్ప వేరే రకంగా దాన్ని తీసేయొద్దు అంటాడు. దాన్ని తీయలేము, కానీ నువ్వు అనుకుంటావు తీసేయగలము అనేసి ఎన్నో వేల రూపాయలు ఖర్చు పెడతావు, ఏమేమో చేస్తావు, పరిహారాలు అంటారు. ఇట్లంతా జరిగితే కాదు, కానీ ఒక పోస్ట్పోన్మెంట్ మాత్రం జరుగుతుంది అంటాడు. పోస్ట్పోన్మెంట్ అంటే అయ్యా స్వామి నా వల్ల కావడం లేదు, అన్నీ ఒకేసారి నా నెత్తిన వేసినప్పుడు నేను భరించలేకుండా ఉన్నాను, నాకు ఆ శక్తి లేదు, కాబట్టి దీంట్లో ఒక కష్టాన్ని 2 కష్టాల్లో నీ వల్ల వీలైనంత వరకు తీసే, ఇంకో రోజు కావాల్సింటే ఇంకో జన్మలో అనుభవిస్తాననేసి కోరుకోవచ్చు. కానీ అది వడ్డీతో సహానే తిరిగి నీకు వస్తుంది, నువ్వు అనుభవించే కావాలి. కాబట్టి డోంట్ డూ ఎనీ పరిహారమ్స్ అంటాడు. పరిహారాలు ఏది చెయ్యనే వద్దు. ఆయనకు తెలుసు నిన్ను పెట్టిండే దేనికి పంపించిండాడో, నువ్వు జీవించేదానికి. జీవితంలో నీ కష్టాలు వస్తాయి, కష్టాల నుండి గట్టెక్కినావంటే దాని మీద నీకు కొన్ని అదృష్టాలు కూడా పంచబడతాయి. కాబట్టి నువ్వు దయచేసి దాని పరిహారాలు కాకుండా వీలైనంత వరకు అనుభవించు. కానప్పుడు డైరెక్ట్ గా దేవుణ్ణి ప్రార్థించు, అయ్యా నాకు కష్టంగా ఉంది, ఇన్ని చేయలేను, నేను తర్వాత దీన్ని దీంట్లో ఇంకో కాలంలో నేను దీన్ని అనుభవిస్తాను, దయచేసి ఇప్పుడు వద్దు అనేసి అది ప్రార్థించవచ్చు. అంతవరకే కానీ నీకు తీరిపోతుంది అనే దాన్ని ఎక్కడా నమ్మొద్దండి. ఇది ఈ టోటల్ దీంట్లో అంటే అగమల్ టోటల్ సబ్జెక్ట్ మీద ఇచ్చిన తాత్పర్యంలో అక్కడక్కడ చెప్పి ఉన్నాడు అనమాట. కాబట్టి ఈ రకంగా మంచి చెడు మనకు అదృష్టాన్ని, మనకు అన్ని కష్టాలని ఇచ్చి మనల్ని గట్టెక్కిస్తూ ఈ ప్రపంచం, ఈ విశ్వం మొత్తం జరిగేటట్టు ఆయన దాంట్లో ఎటువంటి అలసట లేకుండా ఈ కార్యాన్ని అరుట్పరించోది జరిపిస్తూ ఉన్నాడు. అది ఈ పద్యంలో యొక్క టోటల్ తాత్పర్యం. ఆయన అలసట అనేదే ఎరుగడు అంటాడు. మనం చేస్తాము గుళ్ళల్లో కూడా, తెల్లారి లేపే సుప్రభాతం, పౌళింపు సేవ, రాత్రిలో పడుకునేటప్పుడు ఇన్ని మన మాదిరే మనము పూజలు దేవుడు కూడా అనుకుని చేస్తాం. కానీ అట్లంతా ఏం లేదు. 24 hours 365 days
ఆయన మేల్కొని ఆయన చైతన్యంతో ఈ విశ్వాన్ని మొత్తం ఆడిస్తూనే ఉన్నాడు. దాంట్లో అలసట పొందడం లేదు, ఎటువంటి బాధ లేదు. ఆయన సంతోషంగా ఆయన పని చేస్తున్నాడు. దేవుడు నిద్రపోతే ఏమవుతుంది ఒకసారి ఊహించుకోండి. అవంతా ఏం లేదు. కానీ మనం ఏమనంటే మన దీనికి తగినట్లు దీన్ని దేవుణ్ణి కూడా ప్రార్థనలు ఇట్లాంటివన్నీ కూడా మన మన దీని అంటే మన సౌకర్యానికి తగినట్టు చేసుకున్నాం. కాబట్టే గుళ్ళల్లో నడసార్థాలు అంటారు. అంటే 12 పైన క్లోజ్ చేస్తారు, సాయంత్రం 4 గంటలకు తిరిగి తెరుస్తారు. మొత్తం 6 కాల పూజ ఆయన చేయమనింది. 6 కాల పూజ 4 గంటలకు ఒకసారి, ఒక రోజుకి ఎన్ని 6 జాములో ఏమో అనుకుంటా, 4 గంటలకు ఒకసారి ఆ పూజ జరిపించాలా. అది మిడ్ నైట్ కూడా ఒకటి జరిపించాలా. దాన్ని 10 గంటలకే జరిపించి క్లోజ్ చేస్తారు. ఏనంటే రాత్రి 12 గంటలకు ఎవరు చేస్తారు కూర్చొని. ఏమని ఇది ముస్లింస్ కూడా 5 సార్లు కాదు 6 సార్లు వాళ్ళు ఆ ఇది చేయాలి నమాజు. కానీ 5 సార్లతో వాళ్ళు ముగించుకుంటారు. కాబట్టి ఇవన్నీ మన అలసిపోతాం, గాని దేవుడు అలసిపోడు. భూమి అన్న రాత్రి 12 అయింది నిలిచిపోతామని నిలుస్తుందా? దాని పాటుగా తిరుగుతూ ఉంటుంది. సూర్యుడు ఆ వెలుగు పంచుతూనే ఉంటాడు. ఆ రకంగా ఎటువంటి అలసట లేకుండా, సంతోషంగా, బాధ లేకుండా ఆయన విశ్వమంతా జరిపిస్తూ ఉన్నాడు. ఇది ఈ పద్యంలో సారాంశం. சாக்ராதீர தனிவெளியாய் நிறைவாக்கிய సభை అరుపెரும் జ్యోతి. జాగృతి, స్వప్నము, సుషుప్తి, తుర్యము మరియు తుర్యాతీతము అను మెట్లను గురించి మనము ఇంతకుముందే చెప్పుకున్నాం. మన చైతన్యం యొక్క స్థానము చిత్సభ. మనము అనగా సన్మార్గంలో నడుచువారు సత్విచారణ సాధనంలో సఫలులై జాగృతిలో జీవించినట్లు సుషుప్తిని దాటి తుర్యం వరకు కూడా వెళ్ళుచున్నారు. చాలా మంది తుర్యం దాకా పోతున్నారు. తుర్యాతీతం కొద్దిగా కష్టం. తుర్యాతీతం చాలా రేర్ పర్సన్స్ మాత్రం పోయినారన్నమాట. ఇంకను కొందరు తుర్యాతీతంలో కూడా జీవించి దైవంతో కలిసి ఉండి తన యొక్క వ్యక్తిత్వంతో జీవించి ఉండవచ్చును. ఇట్లు జీవించున్న వారే వள்ளలార్ గారు. వள்ளలార్ గారు మాత్రం తుర్యాతీతం వరకు పోయి దాన్ని కూడా దాటిపోయారనమాట ఆయన. కాబట్టి ఆయన ఏమనంటే దేవుళ్ళలో కలిసి దాంతో ఇది కాకుండా ఎండ్ కాకుండా దేవునితో కలిసి తర్వాత ఇండివిజువాలిటీతో బయట వచ్చి తాను పొందిన వరంతో మనల్నంతా కూడా చైతన్యవంతులుగా, మనంతా కూడా బాగా జ్ఞానవంతులుగా చేయాలా అనేది ఆయన యొక్క గొప్ప సంకల్పము. ఆ సంకల్పాన్ని వల్లనే దేవుడు కూడా ఆయనకు ఇన్ని వరాలు ఇచ్చిండాడు. ఎందుకంటే దేవుని ఇది కూడా ఇంటెన్షన్ కూడా అదే అనమాట. ఏమి ఈ జీవరాశునంతా కూడా చైతన్యం ఇది జ్ఞానవంతులు చేయాలి. ఎప్పుడు వள்ளలార్ గారు కూడా అదే మాట ఆయన్ని వరంగా అడిగారో ఆయన అరే నువ్వు కూడా ఆ పనే చెయ్యి అనేసి ఆయనకు వరంగా ఇచ్చాడు అనమాట. అదే ఇంతకుముందు దీంట్లో కూడా చెప్పా, ఆయన జ్ఞానవంతులుగా చేయాలా అనుకుని సన్మార్గంలో అడుగు పెట్టిన వాళ్ళని ఆయన సపరేట్ అడ్మినిస్ట్రేషన్ లో ఆయన పెట్టుకుంటాడు. మిగతా వాళ్ళంతా ఇట్లే ఉండిపోతామా, మాకేదో పెద్దవాళ్ళు చెప్పినారు చాలు అన్నట్టు ఉన్న వాళ్ళని మాయ దగ్గరనే వదిలేస్తాడు. కాబట్టి ఆయన మేటకుపులో కూడా రాయబడింది. కానీ ఇక్కడ దీంట్లో కూడా ఒరైనడై పగుది అని ఇంకో గద్యభావంలో రాసినాడు. దేవుడు వచ్చే కాలం ఉంది. ఆ కాలంలో ఏమరా అంటే సన్మార్గంలో ఉన్న వాళ్ళకి అమరత్వము, సన్మార్గం లేని వాళ్ళకి పరిభాగ పక్వ మాత్రం ఇస్తాడు దేవుడు అంటాడు. పరిభాగ పక్వం అంటే వాళ్ళు చేసిన పాప పుణ్యములకు తగిన రీతిగా వాళ్ళకి మంచి చెడులు ఇస్తాడనమాట. ఈ రకంగా ప్రపంచం 2గా డివైడ్ అయి ఉన్నది. ఒకటి మాయ చేత మామూలుగా వள்ளలార్కు ముందు ఎలా ఉండిందో ఆ రకమైన పరిపాలన ఒకటి, వள்ளలార్ తీసుకున్న పరిపాలన ఇంకొకటి. సన్మార్గంలో అడుగుపెట్టిన వాళ్ళకంతా కూడా ఏమంటే వள்ளలారు దీంట్లోనే అన్నీ జరుగుతాయి. ఇది మొదట నేను కూడా ఈ విషయం నమ్మల, చాలా ఏండ్లు నమ్మలా నేను. అది ఎట్లా అది ఆయనేమి ఎందుకంటే ఒక లెక్చర్లో నేను విషయం అర్థం కాకుండా
ఉన్న రోజుల్లో వడలూరు పోయినప్పుడు మేడలో ఒక ఆయన దీంట్లో స్టేజ్ లో మాట్లాడినాడు అనమాట. అప్పుడు కరెక్ట్ గా వర్షం కురిసింది. చూడండి, ఈ వర్షం కూడా కురిపిస్తా ఉండేది వడలారన్నాడు. నేను అప్పుడు ఎవరంటే కొంచెం ఇప్పటి జ్ఞానం కూడా లేనప్పుడు, అర్రే ఆయనకు ముందు వర్షం కురవలేదా ఏమి, వీళ్ళంతా ఇట్లా మాట్లాడుతున్నారే అనుకున్నా. కానీ ఎవరా అంటే ఈ ఆయన వల్లలార్ గారు రాసిన టోటల్ పుస్తకాలన్నీ చదువుతా ఉంటే నిజంగానే ఎంత ఇంత పర్ఫెక్ట్ గా ఎవరు ఇంతవరకు రాసి ఉన్నారా అనిపించింది అనమాట. ఆయన చెప్పిందంతా కూడా కరెక్ట్ అనిపిస్తుంది. మొత్తం మీద ఇప్పుడు పరిపాలన సన్మార్గంలో వల్లలారే చేస్తున్నారు అనే దీనికి వచ్చేసినాను అనమాట. కారణం ఏంటంటే ఆయన ఆరాం తిరుమురై అనే దాంట్లో మనం చదవను ఆ నమ్మకము ఆ ఇది ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. ఎందుకంటే అంత పర్ఫెక్ట్ గా చెప్పినాడు. నేను చెప్పేది ఏది ఇది కాదు అంటే కల్పితం కాదు, అబద్ధాలు కాదు, సత్యమే చెప్తున్నాను. సత్యం పలు చోట్ల సత్యాన్నే సత్యం 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 అంటాడు. ఈ రకంగా సత్యం చేసి చెప్పిన ఏ గురువు గారు కూడా ఎక్కడా లేదు. ఆ రకంగా ఉంటుందన్నమాట ఆయన ఇది. కానీ ఆయన చూపించిన మార్గం చూడండి, మనం దాంట్లో ప్రయాణం చేసేది చాలా చాలా కష్టము. మనం నిజంగానే ఆ లెవెల్కి పోవాలంటేనే ఆ దీనికి ఆయన చూపిన మార్గంలో మనం నడవాలంటే భయం వేస్తుంది. ఊరికే ఏదో అదో అన్నట్టు పోయేదని కాదు. ఆయన భక్తి మార్గము, ఆయన అమరత్వ మార్గము చాలా అంత పర్ఫెక్ట్ గా. ఇప్పుడు ఇంద్రియ సచ్చీలత అన్నాయండి. ఎంతమందికి ఇంద్రియ సచ్చీలతలో మనము గెలిచాము ఒకసారి చూసుకోండి ఎవరైనా కానీ. మన మనస్సుని కంట్రోల్, కానీ కొన్ని విషయాల్లో మనస్సు ఒక లెవెల్ మనం ఏమంటే ఆయన మీదే మనం ఇది వేసి భారం వేసి మనం అడిగితే మన మనస్సును కూడా కంట్రోల్ చేయే కెపాసిటీ మనకు వస్తుంది అనమాట. అది ఆయన అనుగ్రహం ద్వారా వస్తుంది. మనం ఏమనంటే దాంట్లోనే ఉండాల 24. ఇప్పుడు మన ఇది భుక్తికి తగినట్టు మనం వేరే చోట ఏమన్నా పని చేయొచ్చు, ఏదో వ్యాపారం చేయొచ్చు, ఉద్యోగాలు చేయొచ్చు, ఇంకేమైనా చేయొచ్చు. అది అంతవరకే అనేసి మూట కట్టి అంతవరకు మనం పర్ఫెక్ట్ గా చేసేసి మనము 24 hours అంటే మిగతా టైంలో దేవుణ్ణి గురించి వల్లలార్ దారిలో కానీ మనం కానీ పయనించినామంటే అంటే ఏం లేదు, దాని గురించి ఆలోచనే. ఆ ఆలోచనకు తగినట్టు మన క్యారెక్టర్ మార్చుకుంటా వచ్చినామంటే మనము అన్ని రకాలుగా సక్సెస్ఫుల్ జీవితాన్ని గడపగలము. ఇది మాత్రం గ్యారంటీ. ఎందుకంటే చాలా మందిని నేను విచారించిన సన్మార్గంలో, అంతమంది కూడా ముందు చాలా ఘోరంగా ఉండిందండి నా పరిస్థితి. ఇప్పుడు వల్లలార్ దీని వల్ల నేను ఏదో సన్మార్గంలో నడిచేదాని వల్ల కొద్దిగా నాకు ఇప్పుడు అన్ని రకాలుగా మనస్సు చాలా హాయిగా ఉంది అనే వాళ్ళని చాలా మంది ఉన్నారు. కాబట్టి మనం ఏమంటే ఈయన వచ్చి కల్పితం గాని అబద్ధం గాని చెప్పడం లేదు. వేరే విధమైన సంఘటనలు ఏమీ కాదు. మీరు బాగా ఆ అరులంబల చేపర్చుమినో అంటాడు. అంటే ఆ లోపల ఉండే ఆ చిత్శక్తి ఉంది చూడండి, దాని మీదనే మీ యొక్క యాంగిల్ దాని మీదనే పెట్టినారంటే మీకు అన్ని రకాలుగా మీకు క్షేమము ఏర్పడుతుంది అనేసి ఘంటాపథంగా చెప్తా ఉండదు. మనం కూడా ఆ రకంగానే ప్రయత్నిస్తాం. ఫస్ట్ మనము వెంటనే మనకు అయిపోతుంది అని నేను చెప్పడం లేదు, కానీ దాన్ని మన ప్రయత్నంలోనే ఉంది ఏది కానీ. ఆ ప్రయత్నాన్ని మనం కానీ వదలకుండా కంటిన్యూ చేసినామంటే ఖచ్చితంగా మనం సక్సెస్ అవుతాం. కాబట్టి సాక్రాతీత తనివిళియ నిరవాక్య శిర్సవే ఈ చిత్సభలో దేవుణ్ణి మనము వదలకుండా పట్టుకోవాలి. ఈ మనము అనగా సన్మార్గంలో నడుచువారు సత్విచార సాధనలో సఫలులై జాగృతిలో జీవించినట్లు సుషుప్తిని దాటి తుర్యం వరకు కూడా వెళ్ళుచున్నారు.
కానీ ఎక్కువ మంది తుర్యాతీతం వరకు వెళ్ళిన వారు తన్ను ప్రకృతిలో విలీనం చేసుకుని తమ ఉనికిని పోగొట్టుకుని మాయమైనారు. తుర్యాతీతం వరకు కూడా పోయి ఉన్నారు, కానీ వాళ్ళు ఎవరు పోయినారు కూడా మనకు తెలియదు. వాళ్లే పోని తిరిగి వచ్చారంటే లేదు, ఆ దీంట్లో అట్లే కలిసిపోయినారు అంటాడు. కానీ తుర్యాతీతం వరకు వెళ్లిన వారు అమరత్వం పొందవచ్చును అని వள்ளలారు గారు ఘంటాపథంగా ప్రకటించున్నారు. ఎంతకు సిற்றம்பலத்தை எந்த அருள் அடைமின் இரவாத వరం పెరలాం ఇన్బం ఉరలామే అంటాడు ఇంకో చోట. కాబట్టి తుర్యాతీతం దాకా పోయి తిరిగి మనం బయట వచ్చి మనం సంతోషకరమైన ఆ జీవితాన్ని పొందవచ్చు. పూజ్య చిత్సభలో స్వామి యొక్క కృపా కటాక్షం పొందిన ఎడల నిత్య చిరంజీవత్వము అనగా అమరత్వం పొంది పరమానంద భరితంగా జీవించగలము అంటారంట. ఇది ఈ శ్లోకంలో ఉండే మీనింగ్. సాక్రాతీత తని வெளியாய் நிறைவு ஆக்கிய சிற்சபை அருட்பெருஞ்சோதி ఇదనమాట. నెక్స్ట్ చుట్టుదరికి ఇప్పుడు టైం అయిపోతా ఉందండి. ఇంతవరకు ఏమైనా టైం అయిందా? అయింది, 12 అయింది, ఇప్పుడే 12 అయింది. దీంతో స్టాప్ చేద్దాము, నెక్స్ట్ వీక్ చూద్దాము. 36 అయ్యింది, నెక్స్ట్ 37 రావాలా. తిరు అరుట్పా అగవల్ మొదటి నుంచి చూడదలుచుకున్న వారి కొరకు డిస్క్రిప్షన్ బాక్సులో లింక్ ఉంచి ఉన్నాము, చూడగలరు. థ్యాంక్ యూ. సర్వే జన సుఖ సంతోష ఆనంద భవంతు.